వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు కంటి మీద కునుకు లేకుండా ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట ఆయన ఏం గుట్టు విప్పుతారో అన్న ఆందోళన వెంటాడుతోంది. మొన్నటికి మొన్న ఓ కేసు విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డి అంటూ తేల్చి చెప్పారు. అవసరమైతే తన దగ్గర ఆధారాలున్నాయని విచారణ అధికారులకు ఇస్తానని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ కామెంట్స్ ను ప్రాతిపదికగా తీసుకుని ప్రత్యేక దర్యాప్తు బృందం విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని సూచించింది. అయితే గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో విజయసాయిరెడ్డికి తెలియకుండా ఏమీ జరగదు. ఖచ్చితంగా మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన వద్ద పక్కా ఆధారాలున్నాయి. పైగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటరీపై ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ నుంచి బయటకు తాను వెళ్లిపోయే విధంగా ఆ కోటరీ వ్యవహరించింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా ఆ కోటరీని నియంత్రించుకుంటేనే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని తేల్చి చెప్పారు. ఆ కోటరీలో ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి నేతలు ఉన్నారు. ఖచ్చితంగా వారిని ఇరికించే విధంగా విజయసాయిరెడ్డి దర్యాప్తు బృందానికి ఆధారాలు ఇస్తారని సమాచారం. ఈ లెక్కన లిక్కర్ స్కామ్లో ఎక్కువగా ప్రయోజనం పొందింది విజయసాయిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దొంగే దొంగ అన్నట్లు ఉంది అని విజయసాయిరెడ్డి పరిస్థితి ఉందని చెప్పుకొస్తున్నారు. అయితే ప్రస్తుతం విజయసాయిరెడ్డి సాక్షిగా ఈ కేసు విచారణకు వెళుతున్నారు. లేకుంటే అప్రూవర్గా మారారా అన్నది తెలియాల్సి ఉంది. కేసుల భయంతోనే విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారన్న విమర్శలున్నాయి. అయితే ఇప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిని కూటమి పార్టీలు నమ్మడం లేదు. మరోవైపు ఈ నెల 18న తనకు ముందుగా ఖరారు చేసుకున్న పనులున్నాయని, అవసరం అనుకుంటే ఒకరోజు ముందుగా విచారణకు వస్తానని విజయసాయిరెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందానికి వర్తమానం పంపించడం విశేషం. సాధారణంగా విచారణ తేదీలను కొద్ది రోజులు పొడిగించాలని ఎక్కువ మంది అడుగుతారు. కానీ విజయసాయిరెడ్డి ముందుగానే విచారణకు వస్తానని ముందుకు రావడం మాత్రం అనుమానాలకు తావిస్తోంది.